2018 సంవత్సరంలో థాయిలాండ్కు చెందినటువంటి ఒక ఫుట్బాల్ టీం మరియు వాళ్ళ కోచ్ ఒక గుహను దర్శించడానికి వెళ్ళారు. అప్పుడు వర్షం పడుతున్న కారణంగా ఆ 13 మంది జూనియర్ టీం, అది అంటే చిన్నపిల్లలు, ఆ 13 మంది కూడా 4 కిలోమీటర్ల మేర గుహలోకి వెళ్ళిపోయారు. ఆ గుహలో పడిన క్షణం మొదలు వాళ్ళు కేకలేసి అరుపులేసి సహాయాన్ని కోరి ఎంత అరిచినా సహాయం అందలేదు. సాయంకాలం అయింది, చీకటైపోయింది, లోపల ఉండే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి, బతకటానికి అవకాశాలు తగ్గుతున్నాయి, చనిపోవడానికి అవకాశాలు పెరిగిపోతున్నాయి. అప్పుడు ఆ దేశంలో అంటే థాయ్ దేశపు నేవీ వారు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో 13 మందిలో ఒక్క పిల్లాన్ని కూడా వదలకుండా మొత్తాన్ని గుహలో నుంచి బయటికి తీసుకొని రావాల్సిందే అని 17 రోజుల తర్వాత 13 మందిని బయటికి తీసుకుని వచ్చారు. ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, వాళ్ళు వెళ్ళబోయేటటువంటి ఆ స్థలం ప్రాణాలు పోవటానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి స్థలం. వాళ్ళు తీసుకోబోయేటటువంటి నిర్ణయం, ప్రాణాలతో వెళ్ళేవారు ఆ 13 మంది ఒకవేళ చనిపోయి ఉంటే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా చనిపోయే అవకాశం ఉన్నటువంటి స్థలం. కష్టాన్ని కూడా వాళ్ళు ఇష్టంగానే భావించి ఎలాగనైనా వారిని గుహలో నుంచి వెలికి తీయాలని ఒకే ఒక్క గురి పెట్టుకొని కష్టాన్ని కూడా ఇష్టపడి, వారికి ఇష్టం, ఎవరికైనా ఇష్టమా గుహలోకి వెళ్దామని ప్రాణాలు తీసుకునైనా సరే కాపాడు, ఎవరికి ఇష్టమా, ఎవరికి ఇష్టం లేదు. వాళ్ళ ఉద్యోగం ఎక్కడో చేసుకుని ఇంటికి పోదాం అనుకునేవాళ్ళు. బట్ కొందరు డిసైడ్ అయిన విషయం ఏంటంటే 13 మందిని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ తల్లిదండ్రుల కడుపు కోత చూడలేక దే డిసైడ్ టు సేవ్ దెమ్ ఫ్రమ్ కేవ్. ఎలాగైనా సరే వాళ్ళని బయటికి తీసుకురావాలని చెప్పి ఆఫ్టర్ 17 days ఆ 13 మందిని వారు బయటికి తీసుకొని రావడం జరిగింది.